తణుకులో డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలి, చదువుపైనే దృష్టి పెట్టాలనే సందేశంతో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. తణుకు జనసేన పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ వరకు సాగిన ర్యాలీలో 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబట్టి డ్రగ్స్ వద్దు, చదివే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొమ్మిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ఏఐఎస్బీ చేపట్టిన అవగాహన కార్యక్రమం ఎంతో అభినందనీయమన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, ఎస్ఐ సత్యనారాయణ, ఏఐఎస్బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వంశీ, విద్యార్థి సంఘాల నాయకులు, అధ్యాపకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండండి, చదువుతో బంగారు భవిష్యత్తును నిర్మించుకోండి అనే సందేశంతో తణుకులో విద్యార్థుల ర్యాలీ కొనసాగింది. అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో నల్లమిల్లి వంశీ, అమృత వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ డ్రగ్స్కి వ్యతిరేకంగా చదివే ముఖ్యంగా ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే వాళ్ళ యువత అంతా కూడా మాదక ద్రవ్యాలకు లోనవుతున్నారు. ఇటువంటి తరుణంలో విద్యార్థులు అవేర్నెస్ తేవడం కోసం ఇవాళ ఏఐఎస్బీ నడుం కట్టింది. ఆ నడుం కట్టడానికి మేమంతా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ, గతంలో ఇక్కడ చాలా విచ్చలవిడితనంగా ఉండేది తణుకు నియోజకవర్గంలో. అటువంటిది స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్ వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలకి ఆయన ఆజ్యం పోశారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఇక్కడ తణుకు నియోజకవర్గంలో అందరూ కూడా విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి, వాళ్ళ భవిష్యత్తుని ఎప్పుడూ కూడా వాళ్ళ చక్ర మార్గంలో పెట్టుకుని మున్ముందు మంచి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ డ్రగ్స్ అవేర్నెస్ విషయంలో ఇక్కడ ఇవాళ నల్లమిల్లి వంశీ, అలాగే అమృతో, తానేటి మణి ఇటువంటి మిత్రులందరూ కూడా ఇవాళ విద్యార్థి సంఘాల తరఫున నడుంగట్టారు. వాళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎప్పుడు కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఉద్యమంలో జనసేన పార్టీ సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. రోజు ఏఐఎస్బీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో జూనియర్ కాలేజీ విద్యార్థులందరితో డ్రగ్స్ వద్దు, చదివే ముద్దు అనే ఒక కార్యక్రమం నిర్వహించడం చాలా శుభసూచకం. ఎందుకంటే పిల్లలందరూ అంటే ఈ వయసులో చెడు వ్యసనాలకి ఆకర్షితులయ్యే వయసు. ఇటువంటి వయసులో విద్యార్థులందరూ డ్రగ్స్కి లోనవ్వకుండా, వారి యొక్క భవిష్యత్తుని పాడు చేసుకోకుండా వాళ్ళు చక్కగా చదువుకొని ఈ దేశానికి వారి కన్న తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఈరోజు ఈ ఏఐఎస్బీ విద్యా సంఘం వారు నిర్వహించడం ర్యాలీ చాలా చాలా మంచి విషయం. చాలా మందిలో ఈ మార్పు వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. ఇటువంటి డ్రగ్స్ మత్తు పదార్థాలు ఎటువంటివి కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదని, ఎవరు దీనికి బానిస అవ్వకూడదని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు వల్ల ఈ రోజు కూడా డ్రగ్స్ చాలా మట్టుకి ఈ రాష్ట్రం చలమని అవుతున్నాయి. అన్నీ అరికట్టాలని ప్రతి ఒక్కరు దీనికోసం కూటమి కట్టుబడి ఉన్నది. అలాగే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏఐఎస్బీ విద్యార్థి సంఘం నాయకులందరికీ కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు స్థాపించినటువంటి అఖిల భారత విద్యార్థి బ్లాక్, అలాగే ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏగల్ టీం
అంటే మారక ద్రవ్యాలను నిషేధించాలి, నిరోధించాలి, చట్టబద్ధంగా అటు తీసివేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఒక చట్టం అయితే అయింది. దీన్ని ఆధారంగా తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఏగల్ టీము, స్టూడెంట్ బ్యాక్ కలిసి అలా భీమవరం, తణుకు, నర్సాపురం, పాలకొండ కేంద్రాలలో డ్రగ్స్ నిషేధిత భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో కార్యాచరణ ప్రారంభమైంది. దీని అంశానికి ప్రధానమైనటువంటి కీలక భూమిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ముందు ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించారు. ఆ నేషనల్ ఆర్మీ స్ఫూర్తితో ఆయన 3 అంశాలు తీసుకున్నారు. ఒక అంశం ఈ దేశభక్తి కలిగి ఉండాలి, ఈ దేశాన్ని మార్చాలి, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి 3 స్లోగన్స్ తీసుకుని ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. అదే లక్ష్యంతో ఈ దేశంలో ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటైనటువంటి ఈ డ్రగ్స్ మాఫియాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఒక కార్యాచరణ తీసుకుని పనిచేస్తాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి నల్లబెల్లి వంశీ గారు ఈ తణుకు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, ప్రభుత్వ అధికారుల్ని, సహచర విద్యార్థి సంఘాలని కలుపుకొని రాజకీయాలకు అతీతంగా డ్రగ్స్ రహిత పశ్చిమ గోదావరి జిల్లాను ముందు వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో కార్యాచరణ తీసుకున్నారు. ఈ కార్యాచరణకి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు, నగర ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించారు. అలాగే దానికి సంబంధించిన ఏగల్ కౌన్సిల్ కూడా దీంతో అసోసియేట్ అయి పనిచేస్తుంది. పోలీస్ సహకారం, ప్రజాప్రతినిధుల సహకారం, అలాగే ఇక్కడ ఇంతమంది విద్యార్థులు పంపించినటువంటి విద్యా సంస్థల అధిపతులు ఈ అందరి సహకారంతో ప్రధానంగా తణుకులో ముందు డ్రగ్ రహిత తణుకుని చేసి, అలాగే డ్రగ్ రహిత పశ్చిమ గోదావరి జిల్లా, డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ని చేయాలనే సంకల్పంతో చేశారు. దీన్ని సహకరించినటువంటి అందరికీ కూడా, మీడియా వారితో సహా అందరికీ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ నేషనల్ కమిటీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.